అండి, నేను మీకు ఒక విషయం చెప్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. సరదాగానే ఉంటుంది, చూడండి, నవ్వుకోండి. నవ్వొస్తే ఏంటంటే విషయం, మేము మా అబ్బాయి ఇంటికి వచ్చామండి. అమెరికాలో ఉంటాడు, సియాటిల్లో ఉంటారు, డౌన్ టౌన్లో ఉంటారు. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి మాకేం తోచట్లేదు. చుట్టూ బిల్డింగ్లు, ఎక్కడ గ్రీనరీ అనేది లేదు. సరేలే చెట్లు పెంచుదాము, ఏమి తోచట్లేదు అని చెప్పి చెట్లు పెంచడం మొదలు పెట్టామండి. చిన్న చిన్నగా ఇంట్లో ఉన్నాయి కొన్ని షో చెట్లు, అట్లా అట్లా పెంచుతా ఉన్నాను. ఇవేమో స్నేక్ ప్లాంట్స్. ఇవన్నీ ఒకదాంట్లోనే ఉంటే నేను మా కోడలు కలిసి ఇవి 2-3 చెట్లు చేసామండి. ఇలా చేసాం. తర్వాత మనీ ప్లాంట్ పెట్టాము, ఇది కూడా బాగానే వస్తుంది. నెక్స్ట్ పండగలు వస్తున్నాయి కదా అని చామంతి చెట్టు తెచ్చాము. చామంతి చెట్టుకి పువ్వులన్నీ అయిపోయాయి. తర్వాత దీంట్లోంచి కొమ్మలు తీసి మళ్ళీ దీంట్లో పెట్టాను. ఇది కూడా బాగానే వచ్చిందండి. ఇక్కడ అసలు ఎండ అనేది రాదు, చాలా తక్కువ. వాతావరణం అది చల్లదనం ఎక్కువ. వస్తాయా రావా అని చెప్పి అనుకున్నాము. ఎలాగో వచ్చే సక్సెస్ అవుతున్నాము చిన్న చిన్నగా. ఇంకా మళ్ళీ ఈ దీంట్లోనేమో పెప్పర్స్ వేసాము. ఎల్లో, రెడ్ స్వీట్ పెప్పర్స్ అంటారు కదా, అవి వేసాము. ఇది మష్రూమ్ డబ్బా ఉంటే దాంట్లో వేసాం అనమాట. బాగానే వచ్చాయి. ఇవి షిఫ్ట్ చేయాలి మరి వేరే వాటికి. మళ్ళీ వెల్లుల్లేమో సరదాగా పెట్టాము. మా అమ్మాయి డల్లాస్లో ఉంటుందండి, అది పెట్టిందనమాట. తను చాలా బాగా వచ్చాయి వాళ్ళ ఇంట్లో, అందుకని మేము కూడా పెట్టాము. ఇవి కూడా బాగానే వస్తున్నాయి, ఓకే, పర్వాలేదు. నెక్స్ట్ నిన్న నర్సరీకి వెళ్ళి ఈ రబ్బర్ ప్లాంట్ కొనుక్కొచ్చాం. ఇది మల్టీ కలర్, దీంట్లో మొత్తం డార్క్ గ్రీన్లో కూడా ఉంటుంది, అది కూడా ఉంటుంది. ఇది బాగుంది కదా అని తీసుకొచ్చాము. ఇది ఒకటి, ఈ మాన్స్టార్ చెట్టు ఇది తీసుకొచ్చాము. ఇదేమో ఆర్కిడ్ అండి, వైట్. ఇది పర్పుల్. ఆ పర్పుల్ చెట్టు ఏంటంటే నేను వచ్చినప్పుడు, మేము ఇండియా నుంచి వచ్చినప్పుడు పిల్లలు మాకు ఇచ్చారు. ఆ చెట్టు ఈ చెట్టు తీసుకొచ్చాం, ఎయిర్పోర్ట్కి తీసుకొచ్చి ఇచ్చారు అనమాట. ఈ పూలన్నీ అయిపోయాయండి. ఇవి కూడా ఇంకా వైట్ ఒకటి ఉన్నాయి కొంచెం. ఇవి కూడా కొన్ని శివరాత్రి రోజు కోసి శివుడికి పెట్టాము. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ఇది బొకే అండి. ఈ బొకేలోంచి కొమ్మలు కట్ చేసి నేను దీంట్లో పెట్టాం. చూసారా చక్కగా వచ్చాయా, చిగుళ్ళు వచ్చాయి. దీంతో మాకు చాలా ఆశ పుట్టింది అనమాట, మేము కూడా చెట్లు పెంచవచ్చు అని. మంచిగా వస్తున్నాయి చూడండి చిగుళ్ళు. అందుకని ఇలా పెట్టామన్నమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే టమాటా కూడా వేసామండి. టమాటా ఇదేమో కర్డ్ డబ్బా, దీంట్లో వేసాం, బాగానే వచ్చింది. అక్కడంతా నారు పోసాం, దాంట్లో మళ్ళీ మామూలు మిర్చి కూడా వేసాం. ఇంకా పాలకూర వేసాము ఆ డబ్బాలోను. ఇవన్నీ మామూలుగా ఇంట్లో ఉన్న డబ్బాలతోటి వేసామండి. ఏమేం ఖర్చు పెట్టలేదు, ఇంటి మట్టి తీసుకొచ్చి సరదాగా వేసాను. నేను ఉన్నాను కదా, ఏమి తోచట్లేదు. మా కోడలకు కూడా ఇష్టం చెట్లు అంటే, సరే అని ఇలా వేసాం అనమాట. ఇది పెద్దగా రాలేదు, పర్వాలేదు, ఇంకేమైనా పెరుగుతుందేమో చూడాలి. నెక్స్ట్ ఇక్కడ పుదీనా, కొత్తిమీర చాలా రేటు. సరేలే అని కొమ్మలు బాగుంటే కొన్ని తీసుకొచ్చి ఇలా గుచ్చాము. ఇవి కూడా బతికినట్టేనండి, ఆల్మోస్ట్ బాగానే ఉన్నాయి, చక్కగా వచ్చాయి. పుదీనా మా కోడలు తెగ సంతోషపడిపోతుంది, పుదీనా చెట్టు బతికిందని. ఇంకా దోసకాయ ఇంట్లో చేసినప్పుడు ఆ దోస గింజలు ఇంట్లోవే, ఇవి కూడా వేసాము. ఇవి బాగానే వస్తుంది. ఇలా ఒకటి ఏవేవో పెడుతున్నామండి. అవి ఎంతవరకు సక్సెస్ అవుతాయో తెలియదు, కానీ సరదాగా అయితే మాత్రం పెడుతున్నాము. ప్రస్తుతం ఇది ఎలా ఉందండి మా వీడియో. మా చుట్టూ ఇలా ఉంటుందండి. అసలు అంతా చూసిన బిల్డింగ్లే, డౌన్ టౌన్లో ఉంటాము.